నెక్స్ట్ సర్ఫేస్ ఇంటిగ్రల్లో ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎగ్జాంపుల్, if f is equals to 4xz I minus y square j plus yzk, evaluate integral f dot n ds where s is the surface of the cube bounded by x equal to 0, x equal to a, y equal to 0, y equal to a, z equal to 0, z equal to a. So the యూనిట్ 4లో 3 ఇంటిగ్రల్స్ ఉంటాయి. లైన్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్, వాల్యూమ్ ఇంటిగ్రల్. ఇది సర్ఫేస్ ఇంటిగ్రల్ ప్రాబ్లము. సో ఇప్పుడు ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్, ఏమి ఇచ్చారు? ఎఫ్ ఈజ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ 4xz I minus y square j plus yzk గివెన్, ముందు ఇచ్చిన అర్థం గివెన్ f is equals to 4xz I minus y square j plus yzk. ఇప్పుడు మనం f dot n ds ఫైండ్ చేయాలి. n అంటే యూనిట్ నార్మల్ వెక్టర్ అన్నమాట. సో మనం యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ చేసి అప్పుడు ఈ ఎఫ్కి ఆ యూనిట్ నార్మల్ వెక్టర్కి డాట్ ప్రోడక్ట్ ఫైండ్ చేసి ఇంటిగ్రల్ ఫైండ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అయితే ఇక్కడ క్యూబ్ ఇచ్చారు కదా. సో మనం క్యూబ్కి 6 ఫేజెస్ ఉంటాయి. ఆ 6 ఫేజెస్కి మనం ఇలా సమ్ చేస్తాం. చూడండి, క్యూబ్ కన్సిడర్ చేద్దాం. ఇది క్యూబ్. ఇది యాక్సెస్ తీసుకుందాం. ఎక్స్, జెడ్, వై, ఆర్ తీసుకుందాం. ఇదో క్యూబ్. ఓ, ఏ, బి, సి, పి, క్యూ, ఆర్, ఎస్ అలా ఒక క్యూబ్ తీసుకున్నాం. సో కన్సిడర్ ఏ క్యూబ్. ఆ క్యూబ్ ఏంటి? క్యూబ్ ఓ, ఏ, బి, సి, పి, క్యూ, ఆర్, ఎస్. ఈ క్యూబ్కి 6 ఫేజెస్ ఉంటాయి. చూడండి, ఓ, ఏ, ఆర్, ఎస్ ఒక ఫేజ్, పి, బి, ఏ, ఎస్ ఒక ఫేజ్, బి, సి, క్యూ, పి ఒక ఫేజ్, ఓ, సి, క్యూ, ఆర్ ఫేజ్. మొత్తం 6 ఫేజెస్ ఉంటాయి. అయితే 6 ఫేజెస్లో ప్రతి సర్ఫేస్లోనూ ఇంటిగ్రల్ చేసి మొత్తం అన్నీ యాడ్ చేస్తే టోటల్ క్యూబ్ యొక్క సర్ఫేస్ ఇంటిగ్రల్ వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ మొత్తం 6 కేసెస్ వస్తాయి. ఫస్ట్ ఏబిపిఎస్ ఫైండ్ చేద్దాం. ఓకేనా? సో కేస్ 1, ఫస్ట్ కేసులో ఫర్ ఏబిపిఎస్కి చూడండి, యూనిట్ వెక్టర్ ఏమవుతుందంటే ఇగో ఐ ఎక్స్ యాక్సిస్ అవుతుంది. ఐ యూనిట్ నార్మల్ వెక్టర్ ఫర్ ఏబిపిఎస్ సర్ఫేస్కి యూనిట్ నార్మల్ అంటే పర్పెండిక్యులర్, అది నార్మల్ వెక్టర్ ఏమవుతుంది? ఐ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం రాయాలి? సో n is equals to I తీసుకోండి. ఇది అవుట్వర్డ్ నార్మల్, n ఈక్వల్ టు I అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు చూసారు ఇక్కడ ఎఫ్ ఎన్ వస్తుంది. ఎఫ్ డాట్ ఎన్ డిఎస్, దేర్ఫోర్ లిమిట్స్ ఎఫ్ డాట్ ఎన్ ముందు ఫైండ్ చేద్దాము. ఎఫ్ డాట్ ఎన్ ఏమో ఎఫ్ అంటే ఏంటమ్మా? 4xz I మైనస్ వై స్క్వేర్ జే ప్లస్ yzk డాట్ ఐ. దీన్ని డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది? 4xz వస్తుంది. ఏమొచ్చింది? 4xz. ఇది ఎఫ్ డాట్ ఎన్. డిఎస్ అంటే ఇక్కడ ప్రొజెక్షన్ తీసుకోవాలి. ఈ సర్ఫేస్ యొక్క ప్రొజెక్షన్ yz ప్లేన్ మీద ఉంటుంది అన్నమాట. సో డిఎస్ని ఏమని రాయాలంటే డివై ఇంటూ డిజెడ్ అని రాయాలి. డిఎస్ని ఏం రాయాలి? డివై ఇంటూ డిజెడ్ అని రాయాలి. సో ఇది dy into dz by n dot I అసలు ఏదో ఫార్ములా dy into dz by mod n dot I ఇది ఫార్ములా. ds కి ఇక్కడ
దీని యొక్క ప్రొజెక్షన్ దీని మీద ఉంది, అవునా? సో ఇప్పుడు దీని ఫార్ములా ఏంటంటే dy ఇంటూ dz బై n డాట్ i. n అంటే i కదా, i డాట్ i వాల్యూ 1 కదా, సో ఏమొస్తుంది dy dz. సో ds బదులు dy dz తీసుకున్నాం, ఓకేనా? ఇప్పుడు yకి zకి లిమిట్స్ రాయాలి. y లిమిట్ ఏమి ఇచ్చారు, y ఈజ్ ఈక్వల్స్ టు 0, i ఈక్వల్ టు a, z ఈక్వల్ టు 0, z ఈక్వల్ టు a ఇలా తీసుకున్నాం. ఇవన్నీ దీని యొక్క డిస్క్రిప్షన్. చూసారా సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే డబుల్ ఇంటిగ్రల్. ఫస్ట్ ఏమో dy dz చేయాలి. f డాట్ n అంటే 4xz దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఫస్ట్ కేసు యొక్క సర్ఫేస్ వస్తుంది. అలా అన్ని కలిపి రాస్తే ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? అక్కడ చూడండి. సో ఇది అర్థమైందా ఫస్ట్? సో మనం ఏం చేసాం, ఒక క్యూబ్ తీసుకున్నాం. క్యూబ్ ఎలా డ్రా చేసాం అర్థమైందా? ఇలా డ్రా చేసి x యాక్సిస్ y z యాక్సిస్ y యాక్సిస్ z యాక్సిస్ తీసుకున్నాం. సో ఇక్కడ దీనికి 6 ఫేసెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేస్ ABPS. ఆ ABPS మనం సర్ఫేస్ గురించి ఫైండ్ చేయాలి. సో ఏమొస్తుంది అప్పుడు అవుట్వర్డ్ నార్మల్ i వస్తుంది దీనికి. సో n వాల్యూ i, f వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి f డాట్ n 4xz వస్తుంది. ds అంటే దీని యొక్క ప్రొజెక్షన్ yz ప్లేన్ మీద ఉంటుంది. సో ds మనం ఏం రాయొచ్చు, dy dz బై మోడ్ n డాట్ i ఫార్ములా, dy dz బై మోడ్ n డాట్ i. సో ఇక్కడ n డాట్ i, n వాల్యూ అయితే y డాట్ i 1 కాబట్టి dy dz. సో ఇక్కడ y లిమిట్స్ 0 టు a, z లిమిట్స్ 0 టు a. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫైండ్ చేయాలి. చూడండి ఎలాగో. సో సర్ఫేస్ ఇంటిగ్రల్ f డాట్ n ds అన్ని సబ్స్టిట్యూట్ చేసాను ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్. సో ఫస్ట్ లిమిట్స్ తీసుకోండి. y ఈక్వల్ టు 0 టు a, z ఈక్వల్ టు 0 టు a. f డాట్ n ఎంత వచ్చిందమ్మా 4xz, ds అంటే ఎంత dy dz అలా తీసుకోండి. ఇక్కడ x వాల్యూ a అని ఇస్తారు. గివెన్ దట్ x ఈక్వల్ టు a అని ఇచ్చారు కదా, అంటే x బదులు a తీసుకోవచ్చు. అప్పుడు ఇది ఎంత అవుతుంది 4a అవుతుంది. అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు అంటే 4a ఇంటూ ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 0 టు a. ఇక్కడ 0 టు a dy రాశారు, dy ఇంటిగ్రల్ z ఈక్వల్ టు 0 టు a ఇంకేమొస్తుంది z dz అలా రాసుకోవాలి. ఇక్కడ 4a కాన్స్టెంట్. సో 4a కాన్స్టెంట్, y ఈక్వల్ టు 0 టు a dy, z ఈక్వల్ టు 0 a z. సో 4a ఇంటూ, సో ఇక్కడ dyకి y కదా 0a ఇంటూ దీనికి zకి z² బై 2 0a. సో ఇప్పుడు ఏమొస్తుంది 4a ఇంటూ అప్పర్ లిమిట్ a మైనస్ 0 అంటే a ఇంటూ అప్పర్ లిమిట్ a² బై 2. సో ఇక్కడ మొత్తం ఆన్సర్ ఏమవుతుంది 2 2 క్యాన్సిల్, 2 2 0. సో 2 ఇంటూ a పవర్ 4. ఇది ఫస్ట్ సర్ఫేస్ అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు రెండో తీసుకోవాలి. అలా ఆరింటికి కంటే అన్నీ యాడ్ చేసి సో ఇక్కడ దగ్గర వస్తాం. సో అర్థమైందా ఇక్కడ? సో ఇప్పుడు రెండోది కేస్ 2. సో కేస్ 1 అర్థమైందా? ఇప్పుడు కేస్ 2కి ఇది ఆన్సర్ 2a పవర్ 4. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆన్సర్ ఎంత వచ్చింది 2a పవర్ 4 వచ్చింది, అది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ సెకండ్ రీజియన్ OCQR. ఫర్ OCQR ఇది నెగిటివ్ సైడ్ ఉంది. దీని అవుట్వర్డ్ నార్మల్ ఇటే వస్తుంది, అంటే మైనస్ i వస్తుంది అనమాట అవుట్వర్డ్ నార్మల్. సో n ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ IB అవుట్వర్డ్ నార్మల్.
అవుట్వర్డ్ నార్మల్ మైనస్ ఐ అని తీసుకోవాలి. అప్పుడు మళ్ళీ ఎఫ్ డాట్ ఎన్ ఎంత అవుతుందమ్మా? ఎఫ్ డాట్ ఎన్ ఈక్వల్ టు ఎఫ్ అంటే ఏంటి? 4xj/y. ఎఫ్ అంటే ఏంటి? ఎఫ్ అంటే 4xzi మైనస్ y2j ప్లస్ yzk డాట్ మైనస్ కదా. సో అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? సో డాట్ కూడా చేస్తే మైనస్ 4xz వస్తుంది. ఓకేనా? సో మళ్ళీ లిమిట్స్ ఏమవుతాయి? లిమిట్స్ y ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు a, z ఈక్వల్ టు 0, z ఈక్వల్ టు a. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం తీసుకోవాలి? ఎఫ్ డాట్ ఎన్ డిఎస్. డిఎస్ అంటే ఏం తీసుకోవాలి? మళ్ళీ అదే డిఎస్ అంటే డివై డిజెడ్ అని తీసుకోవాలి. డిఎస్ అంటే ఏంటి? డివై డిజెడ్ అని తీసుకోవాలి. సో సబ్స్టిట్యూట్ చేసేది. కానీ ఇక్కడ చూడండి, ఇది నెగిటివ్ ఎక్స్ సైడ్ ఉంది. ఎక్స్కి 2 లిమిట్స్ ఉన్నాయి. ఎక్స్ ఈక్వల్ టు 0 ఇచ్చారు, ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇచ్చారు. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుంది అన్నమాట. ఎక్స్ వాల్యూ 0 తీసుకోవాలి. అప్పుడు మళ్ళీ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ ఎన్ డిఎస్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ ఎన్ ఎంత వచ్చింది? 4xz మైనస్ 4xz డివై డిజెడ్. కానీ ఎక్స్ వాల్యూ 0 కదా, సో మొత్తం ఇంటిగ్రల్ ఏమవుతుంది? 0 అవుతుంది. అర్థమైందమ్మా? సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే మొత్తం ఇంటిగ్రల్ 0 అవుతుంది. అంటే ఈ మొత్తం ఇంటిగ్రల్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. అది రెండోది రీజన్. అర్థమైందా? నెగిటివ్ ఎక్స్, పాజిటివ్ ఎక్స్, నెగిటివ్ ఎక్స్ వేస్తాం. ఇప్పుడు పాజిటివ్ వై నెగిటివ్ వై చేద్దాం. రెండోది అర్థమవుతుందా? ఏం చేస్తున్నాం? ఫస్ట్ నెగిటివ్ పాజిటివ్ ఎక్స్ చేసాం, 2a/4 వచ్చింది. నెగిటివ్ ఎక్స్ చేసాం, 0 వచ్చింది. అర్థమైందా? సో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ దాకా వస్తాం. ఇదే ప్రొసీజర్లో అన్నీ చేయాలి. సో ఇది అర్థమైందా? సో ఫస్ట్ పాజిటివ్ ఎక్స్ చేస్తాం, నెగిటివ్ ఎక్స్ చేసాం. సో నెగిటివ్ ఎక్స్కి ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటే 0 వచ్చింది. సో రెండోది ఇప్పుడు కేస్ 3లో పాజిటివ్ వై తీసుకోవాలి. అంటే వై సైడ్ అంటే ఈ సైడ్ కదా. అంటే ఈ రీజన్ ఏంటి? సో ఇది ఏమనుకున్నాం? ఓఏపిక్యూ కదా అనుకున్నాం. సో ఇప్పుడు PQRS తీసుకున్నాం. కేస్ 3 ఫర్ PQRS. ఫర్ PQRS ఇక్కడ J అనేది అవుట్వర్డ్ నార్మల్ అవుతుంది. సో N is equals to J var B అవుట్వర్డ్ నార్మల్ అవుతుంది J అనేది. అప్పుడు F డాట్ N ఏమవుతుంది? F అంటే ఏంటి? 4xz. F అంటే ఏంటమ్మా? 4xz I మైనస్ y2j ప్లస్ yzk డాట్ j బార్. సో ఆన్సర్ ఎంత వస్తుంది? మైనస్ y2 వస్తుంది. అంతేనా? సో ఇది ఎఫ్ కదా, 4xz I మైనస్ y2j ప్లస్ yzk. సో డాట్ ప్రోడక్ట్ కడితే 4 ఎంత వస్తుందమ్మా? మైనస్ y2 వస్తుంది. ఎఫ్ డాట్ ఎఫ్. సో లిమిట్స్ ఏమవుతాయి చూడండి. దీని యొక్క ప్రొజెక్షన్ తీసుకోవాలి. దీని యొక్క ప్రొజెక్షన్ xz ప్లేన్ మీద ఉంటుంది. అప్పుడు డిఎస్ వాల్యూ ఏమని తీసుకోవాలి? డిఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఏమని తీసుకోవాలమ్మా? dz dx అని తీసుకోవాలి. ప్రొజెక్షన్ బై మాడ్ n డాట్ j. ఇది ఫార్ములా. dx dz dx బై n డాట్ j. dx ప్రొజెక్షన్ ఇది పాజిటివ్ వై సైడ్ తీసుకున్నాం ఇది. సో దీని యొక్క ప్రొజెక్షన్ xz ప్లేన్ మీద ఉంటుంది అన్నమాట. అర్థమైందా? సో అప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి? n డాట్ j. n అంటే j కదా, j డాట్ j వాల్యూ వాడడం అంటే ఆన్సర్ ఎంత? dz dx తీసుకోవాలి. సో ds వస్తుంది. లిమిట్స్ x లిమిట్స్ z లిమిట్స్ తీసుకోవాలి. x లిమిట్స్ ఏంటి? 0, y లిమిట్స్ 0 టు a, అలాగే z లిమిట్స్ 0 టు a. సో ఇప్పుడు
ఇక్కడ y వాల్యూ ఏ అని తీసుకోవాలి. y వాల్యూ ఫ్రమ్ 0 to a కదా ఉంది y లిమిట్స్, y వాల్యూ ఏ తీసుకోవాలి. సో ఇక్కడ ఏమొస్తున్నప్పుడు therefore surface integral f dot n ds is equals to double integral x running from 0 to a z running from 0 to a నేను తీసుకోవాలి. ఈ ఆన్సర్ ఎంత వచ్చింది? మైనస్ వై స్క్వేర్ dz dx. y బదులు ఏ తీసుకోవాలి. అప్పుడు మైనస్ ఏ స్క్వేర్ కాన్స్టెంట్, మైనస్ ఏ స్క్వేర్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to a dx ఇంటిగ్రల్ z ఈక్వల్ టు 0 to a dz. ఇప్పుడు ఎంత మరి? దట్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ దీనికి ఏమొస్తుంది? ఎక్స్ వస్తుంది. 0 to a ఇంటూ దీనికి z వస్తుంది 0 to a. అర్థమవుతుందమ్మా? దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ అప్పర్ లిమిట్ a ఇంటూ a. సో ఆన్సర్ ఎంత? మైనస్ a పవర్ 4. ఇది PQRS యొక్క రీజియన్ మైనస్ a పవర్ 4 వచ్చింది ఇంటిగ్రేషన్. అర్థమైందమ్మా? సో ఇప్పుడు దీనికి కరెక్ట్గా నెగిటివ్ వైజ్ తీసుకోవాలి. అంటే ఏంటంటే ఏం తీసుకోవాలి? ఇగో PBCQ తీసుకోవాలి, దీన్ని నెగిటివ్ సైడ్. సో ఇక్కడ చూడండి, అర్థమైందా? సో దీన్ని మైనస్ a పవర్ 4 వస్తుంది. అర్థమవుతుందా? ఏం చేస్తాం మనం? అక్కడ రాస్తాం. నెక్స్ట్ ఇది అర్థమైందా? మైనస్ a పవర్ 4 రఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ కేస్ 4. కేస్ 4లో ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకోవాలి? OABC తీసుకోవాలి. ఓకేనా? సో ఫర్ ది ఫేస్ OABC తీసుకోవాలి. OABC ఇక్కడ BPQC కాదు, OABC తీసుకోవాలి. ఫర్ OABC n వాల్యూ ఇక్కడ ఏమొస్తుంది? నెగిటివ్ సైడ్ వస్తుంది, మైనస్ జి. బి అవుట్వర్డ్ నార్మల్ మైనస్ జే అవుట్వర్డ్ నార్మల్ వస్తుంది. అర్థమైందమ్మా? సో ఇప్పుడు నెక్స్ట్ ఎఫ్ డాట్ ఎన్ ఏమొస్తుంది? ఎఫ్ అంటే ఏంటి? 4xzi మైనస్ వై స్క్వేర్ జే. నెక్స్ట్ ఏం సార్? మైనస్ వై స్క్వేర్ జే ప్లస్ వైజెడ్కి డాట్ మైనస్ జే. ఏమొస్తున్నా డాట్ ప్రోడక్ట్? వై స్క్వేర్. ఇక్కడ నెక్స్ట్ ఎక్స్ లిమిట్స్ 0 నుంచి ఏ కదా, ఎక్స్ ఈక్వల్ టు 0 to a, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 to a తీసుకోవాలి. జెడ్ ఈక్వల్ టు ఏ లిమిట్స్. సో డిఎస్ మళ్ళీ ప్రొజెక్షన్ dx ఇంటూ dz తీసుకోవాలి ప్రొజెక్షన్. ఓకేనా? dx ఇంటూ dz. వై వాల్యూ ఇక్కడ 0 తీసుకోవాలి. ఇందాక వై వాల్యూ ఏ తీసుకున్నాం కదా, ఇక నెగిటివ్ సైడ్ వై వాల్యూ 0 తీసుకోవాలన్నమాట. అప్పుడు ఏమొస్తుందమ్మా? therefore రీజియన్ 4 ఈజ్ ఈక్వల్స్ టు, ఫోర్త్ రీజియన్ కదా చేస్తున్నాం, ఆ ఫస్ట్ రీజియన్ చేసాం పాజిటివ్ ఎక్స్, రెండో రీజియన్ నెగిటివ్ ఎక్స్, మూడో రీజియన్ పాజిటివ్ వై, నాలుగో రీజియన్ నెగిటివ్ వై. సో ఇప్పుడు ఏమొస్తుంది? R4 ఎఫ్ డాట్ ఎన్ డిఎస్ దట్ ఈక్వల్ టు R4 ఎఫ్ డాట్ ఎన్ ఎంత వచ్చిందమ్మా? వై స్క్వేర్ డిఎస్ వై వాల్యూ 0 కదా, అంటే దీని ఆన్సర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. సో దీని యొక్క ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 అన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు వస్తుంది నెక్స్ట్. ఇప్పుడు మనం OABC ఫైండ్ చేసాం, అవునా? OABC 0 వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే, నెక్స్ట్ పాజిటివ్ ఎక్స్ అయిపోయింది, నెగిటివ్ ఎక్స్ అయిపోయింది, పాజిటివ్ వై అయింది, నెగిటివ్ వై అయింది. ఇప్పుడు పాజిటివ్ జెడ్ నెగిటివ్ జెడ్ చేయాలి. పాజిటివ్ జెడ్ సైడ్ ఏం తీసుకోవాలి? ఇప్పుడు BPQSC తీసుకోవాలి. BPQC తీసుకుంటే అది వస్తుంది. సో ఇక్కడ దాకా చూడండి.
సో ఇప్పుడు కేస్ 5లో మనం ఏం తీసుకోవాలమ్మా? కేస్ 5లో ఫర్ ది ఫేస్ BPQC, ఫర్ ది ఫేస్ BPQC ఆర్ BCQC, ఎలా రాసిన పర్లేదు. సో ఫర్ ది ఫేస్ BPQC అప్పుడు ఏమొస్తుంది? రీజన్ అప్పుడు ఎన్ వాల్యూ K రావు. K ఇది అవుట్వర్డ్ నార్మల్ యూనిట్ వెక్టర్. సో ఇది వస్తుంది అనమాట. K అవుట్వర్డ్ నార్మల్, ఇది J అనమాట. IJ. సో ఇప్పుడు మళ్ళీ F డాట్ N. F అంటే ఏంటి? 4xzi మైనస్ y2j ప్లస్ yzk ప్లస్ yzk డాట్ n అంటే ఎంత మనకి? సో దాని ఆన్సర్ వస్తుంది yz. అర్థమైందా? therefore ఇది yz వచ్చింది. లిమిట్స్ ఏమవుతాయి? ఇక్కడ ds వాల్యూ దీని యొక్క ప్రొజెక్షన్ ఏమి వస్తుంది? xy ప్లేన్ మీదకి వస్తుంది ప్రొజెక్షన్. ds వాల్యూ ఏం తీసుకోవాలి? dx dy బై మోడ్ n డాట్ k తీసుకోవాలి. n అంటే k డాట్ కదా, k డాట్ k 1 కదా. సో dx dy అంటే లిమిట్స్ x లిమిట్స్ ఏం తీసుకోవాలి? 0 నుంచి a కి, y లిమిట్స్ మళ్ళీ 0 నుంచి a కి, ఇక్కడ z వాల్యూ a అని తీసుకోవాలి. ఇప్పుడు సో ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? సర్ఫేస్ ఇంటిగ్రల్ f డాట్ n ts ఈక్వల్ టు, సో ఫస్ట్ x ఈక్వల్ టు 0 టు a, y ఈక్వల్ టు 0 టు a. సో f డాట్ n ఎంత వచ్చిందమ్మా? yz ఇంటూ dy dx dy. అర్థమవుతుందా? సో z వాల్యూ ఏ కదా ఇక్కడ. సో z వాల్యూ ఏ కాబట్టి ఏ కాన్స్టెంట్. సో a ఇంటూ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 టు a dx ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 0 టు a y dy అలా తీసుకోవాలి. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? a ఇంటూ dx కి x 0 టు a, y కి y² బై 2 0 టు a. సో ఇక్కడ ఏమవుతుంది? a ఇంటూ a ఇంటూ a² బై 2. సో ఆన్సర్ ఎంత వచ్చింది? a పవర్ 4 బై 2. సో ఈ రీజన్ ఎంత వచ్చింది? a పవర్ 4 బై 2 వచ్చింది. లాస్ట్ ఏమనుకోవాలి? నెగిటివ్ z సైడ్ చేయాలి ఫేస్. అర్థమైందమ్మా? అర్థమవుతుందా? సో ఇక్కడ ఫర్ ది ఫేస్ BPQS ఇక్కడ ఒకే డైరెక్షన్ రాయండి. BCQP ఈ డైరెక్షన్ రాయండి. BCQP అలా. సో రాసుకున్నాను. సో ఇక్కడ ఇంకా లాస్ట్ అయిపోయింది. ఫర్ ది ఫేస్ లాస్ట్ ఫేస్ ఏంటమ్మా? ఫర్ ది ఫేస్ కేస్ 6. ఫర్ ది ఫేస్ ఏ ఫేస్ తీసుకోవాలి? ORSA. ఫర్ ది ఫేస్ ORSA. ఓకేనా? సో ORSAకి n ఎంత వస్తుంది? అవుట్వర్డ్ నార్మల్ k వస్తుంది. మైనస్ k నెగిటివ్ సైడ్ అన్నమాట. సో మైనస్ k ఈజ్ అవుట్వర్డ్ నార్మల్. మళ్ళీ f డాట్ n ఎంత వస్తుంది? f అంటే ఏంటి? 4xzi మైనస్
వై స్క్వేర్ జే ప్లస్ వైజెడ్ కే డాట్ మైనస్ కే వస్తుంది. సో ఇప్పుడు దాంట్లో ఏమవుతుంది మైనస్ వైజెడ్. ఇక్కడ డిఎస్ ఏం తీసుకోవాలి, ప్రొజెక్షన్ టీఎక్స్ డివై తీసుకోవాలి. అర్థమైందామా? సో ఇక్కడ నెక్స్ట్ ఎక్స్ లిమిట్స్ 0 to a, వై లిమిట్స్ 0 to a. నెక్స్ట్ ఇక్కడ జెడ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. జెడ్ వాల్యూ 0 తీసుకోవాలి. అప్పుడు సర్ఫేస్ ఇంటిగ్రల్ రీజియన్ 6 ఇది. రీజియన్ 6కి ఏమవుతుంది ఎఫ్ డాట్ ఎన్ డిఎస్ అది ఈక్వల్ టు ఇంటిగ్రల్ రీజియన్స్ ఓవర్ రీజియన్ 6 ఇంటిగ్రల్ ఓవర్ రీజియన్ 6 ఎఫ్ డాట్ ఎన్ ఎంత వచ్చినామా మైనస్ వైజెడ్ డిఎక్స్ డివై వస్తుంది. సో జెడ్ వాల్యూ 0 కదా, సో మొత్తం ఇంటిగ్రేషన్ 0. సో ఇంటిగ్రేషన్ ఎంత వస్తుంది, ఈ ఇంటిగ్రేషన్ 0 వచ్చింది. దేర్ఫోర్ టోటల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఏమవుతుంది, దేర్ఫోర్ టోటల్ సర్ఫేస్ ఎఫ్ డాట్ ఎన్ డిఎస్ ఓవర్ ఏ క్యూబ్. టోటల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఏమొస్తుంది, మొత్తం అన్నింటినీ కలిపి యాడ్ చేసేయాలి. సో ఫస్ట్ ఎంత వచ్చింది 2a⁴ ప్లస్ 0 రాయకలేదు. నెక్స్ట్ ఏంటి -a⁴ తర్వాత -a⁴ ఒకటి ప్లస్ a⁴/2 తర్వాత ఎంత వచ్చింది 2a⁴ -a⁴ 1 2 3 ఇంకో 4 వస్తుంది. ఇప్పుడు 2a⁴ -a⁴ ప్లస్ a⁴/2 అంతేనా? అంతే. 2a⁴ -a⁴ ప్లస్ a⁴/2 అంతే కదా. మొత్తం 6 చేసాం కదా, 6 ఫేసెస్కి. దాంట్లో నెగిటివ్స్ అన్ని 0 వచ్చాయి, ఓన్లీ పాజిటివ్స్ మిగిలాయి, పాజిటివ్ సైడ్ మిగిలాయి. సో ఇక్కడ ఏమొస్తుంది, అన్నింటిలో a⁴ కామన్ తీసింది. తీస్తే ఏమొస్తుందమ్మా 2 - 1 + 1/2. సో 2 - 1 + 1/2 3/2. సో ఆన్సర్ ఎంత 3/2 a⁴. దిస్ ఈస్ సర్ఫేస్ ఇంటిగ్రల్. అర్థమైందమ్మా? ఇలా క్యూబ్కి మనం ఫైండ్ చేసేటప్పుడు అవి ఇంకా డయాగ్రామ్ డ్రా చేసుకుని మొత్తం క్యూబ్కి 6 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ పాజిటివ్ ఎక్స్ చేయాలి, తర్వాత నెగిటివ్ ఎక్స్ చేయాలి, తర్వాత పాజిటివ్ వై చేయాలి, నెగిటివ్ వై చేయాలి, పాజిటివ్ జెడ్ చేయాలి, నెగిటివ్ జెడ్ చేయాలి. చేసి లిమిట్స్ రాసుకొని అలా చేస్తే మనకి టోటల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ వస్తుంది. అర్థమైందా? ఇది క్యూబ్ లెక్క అనమాట, రాసుకున్నారు.